అమెజాన్ ఉద్యోగులకు మళ్లీ లే ఆఫ్స్ గండం పొంచి ఉంది. 2026 జనవరి 27 నుంచి కంపెనీ రెండో విడత ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. మొత్తం 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే గత ఏడాది అక్టోబర్లో 14,000 మందిని తొలగించిన సంస్థ ఇప్పుడు మరో 16,000 మందికి ఉద్వాసన పలకడానికి సిద్ధమైంది. అమెజాన్ 3 దశాబ్దాల చరిత్రలోనే ఇది అతిపెద్ద లే ఆఫ్స్గా నిలవనుంది. ఈ తాజా కోతల ప్రభావం ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ మీడియా, రిటైల్ ఆపరేషన్స్ మరియు హెచ్ఆర్ విభాగాలపై ఉండనుంది. భారతదేశంలోని ఐటీ హబ్లైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై బ్రాంచీల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం. మేనేజ్మెంట్ పొరలను తగ్గించి బ్యూరోక్రసీని నిర్మూలించడం ద్వారా సంస్థను మరింత వేగంగా మార్చడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని సీఈఓ ఆండీ జెస్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి కంపెనీ గతంలో లాగే 90 రోజుల వేతనంతో కూడిన నోటీస్ పీరియడ్ను లేదా ఎగ్జిట్ ప్యాకేజీని అందించే అవకాశం ఉంది. అలాగే వీరికి కొంతకాలం పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో అంతర్గత నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ఏఐ వాడకం పెరగడం వల్ల పని సామర్థ్యం పెరిగిందని, తక్కువ మందితోనే ఎక్కువ పని సాధ్యమవుతుందనే విశ్లేషణల మధ్య ఈ లే ఆఫ్స్ రావడం ఐటీ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.